మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే గురుని యొక్క ఎగ్జాల్టెడ్ ట్రాన్సిట్, గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం జూన్ 2 నుంచి మొదలవబోతోంది, అక్టోబర్ 31 వరకు కూడా. సో గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారం జనరల్గా ఇది మనకి గురుడు అతిచారంలో ఉండబోతున్నాడు 2025 నుంచి 2033 వరకు, కంటిన్యూగా 8 ఇయర్స్. ఈ విషయాన్ని, ఇది చాలా అబ్నార్మల్, ఇది అసహజమైన విషయం. ఇన్ని సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉండటం అనేది మొట్టమొదటి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఫస్ట్ మన ఛానల్ త్రూ మనం ఈ విషయాన్ని మనం ఎలివేట్ చేయడం జరిగింది. సో అలాగే గురుడు ఇప్పుడు కర్కాటక రాశిలోకి వస్తున్నారు ఉచ్చస్థితి. జనరల్గా దీన్ని హంస మహాపురుష యోగం అంటాం, గురుడు ఉచ్చస్థితిలో ఉండడాన్ని. అలాంటి గురుడు ఎక్కడున్నా శుభగ్రహం శుభమే చేయడానికి ట్రై చేస్తాడు. ఇన్ని వరస్ట్ ప్లేస్ ఆల్సో జూపిటర్ ట్రై హిజ్ లెవెల్ బెస్ట్ మంచి చేయడానికి. అలాంటి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి దుస్థానాల్లో ఉన్నా కూడా హీ విల్ డూ గుడ్ థింగ్ అనమాట. చాలా మంచి చేయడానికి అక్కడ చాలా వరకు ఇంకా బాగా ట్రై చేయడానికి ట్రై చేస్తాడు. అలాంటి సందర్భాల్లో గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం కొన్ని గ్రహాలకు యోగిస్తుంది. ఆ యోగించే గ్రహాలు ఏంటో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఏ రాశులు కొన్ని రాశుల వాళ్ళకి యోగిస్తూ ఉంది, అది ఏ రాశుల వాళ్ళకి యోగిస్తున్నారో చెప్పుకున్నాం. అలాగే కొన్ని రాశుల వాళ్ళకి సంబంధించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఉచ్చస్థితిలో ఉన్నారు కాబట్టి సో ఆ రాశులు ఏంటి, ఏ రాశి వాళ్ళకి యాక్చువల్గా జూపిటర్ ట్రాన్సిట్ అనేది కొంచెం ఇప్పుడు మనకి అబ్జర్వ్ చేయాల్సిన టైం, ఫోకస్ చేయాల్సిన టైం, కాన్సన్ట్రేషన్ చేయాల్సిన టైంగా మనం చెప్పుకుంటున్నాం అనేది. సో మెయిన్గా గురు భగవానుడు ఇక్కడ ఈ ఉచ్చస్థితి సంచారంలో కేర్ తీసుకోవాల్సిన ఒక రాశి కుంభరాశి. మెయిన్గా కుంభరాశికి సంబంధించి మనం చూస్తే కనుక 6th హౌస్లో గురుడి యొక్క సంచారం కుంభరాశి వాళ్ళకి మొదలైంది. సో గురుడి యొక్క ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి 6th హౌస్ ఈజ్ రుణ రోగ శత్రుస్థానం. 6th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఫైటింగ్స్, లిటిగేషన్స్, కన్ఫ్లిక్ట్స్ అండ్ ఇట్ ఈస్ ఏ హౌస్ ఆఫ్ ఫైటింగ్స్. అంటే ఎవడు కూడా తలకాయ నొప్పులు రావాలని ఎవడు కోరుకోడు, హెల్త్ ఇష్యూస్ రావాలని ఎవడు కోరుకోడు, అలాగే ప్రతిదానికి ఏదో ఆటంకం అబ్స్టిక్లు కలగాలని ఎవడు కోరుకోడు. మరి 6th హౌస్ కూడా చాలా మంచిదే. మరి 6th హౌస్ దాటకుండా ఏ గ్రహం 7th రాదు కదా, అందరికి 6th నుంచి వస్తుంది. ఎందుకు మంచిదంటే ఇట్ ఈస్ ఎ సర్వీస్ హౌస్. మీరు న్యూ సర్వీసెస్ని స్టార్ట్ చేయడానికి ఇట్ ఈస్ వెరీ గుడ్ టైం అనమాట. హెల్త్ ఇంప్రూవ్మెంట్కి దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం. ఒక మంచి నాలెడ్జబుల్, ఇంటెలిజెన్సిబుల్ డాక్టర్, జూపిటేరియన్ క్వాలిటీస్, గురుతత్వంతో కలిగిన డాక్టర్, విషయాన్ని అర్థం చేసుకుని హీల్ చేసే డాక్టర్ ఈ టైంలో దొరుకుతాడు. లోన్స్ గురించి చూసే వాళ్ళకి, అప్పుల గురించి చూసే వాళ్ళకి కూడా ఈ టైం వెరీ గుడ్. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడు ఇక్కడ 6th హౌస్లో ఉంటూ ఉన్నారు జనరల్గా. కాబట్టి ఇక్కడ ధనపరమైన విషయాల్లో కొన్ని స్ట్రక్కింగ్స్, అకౌంట్స్ విషయంలో కానీ, అలాగే ఫైనాన్షియల్గా కానీ, విత్ ఇన్ యువర్ సర్కిల్, విత్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ నెట్వర్క్లో కానీ కొంతమందితో ఈ 6th హౌస్ మనం చెప్పుకున్న కన్ఫ్లిక్ట్స్, హౌస్ ఆఫ్ కన్ఫ్లిక్ట్స్, కొన్ని కన్ఫ్లిక్ట్స్ వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురువు గారి యొక్క ఈ యొక్క 6th హౌస్ సంచారం ఉచ్చస్థితిలో ఉంది. ఉచ్చస్థితిలో ఉండటం వల్ల, ఉచ్చస్థితిలో ఉన్న గ్రహం 6th హౌస్ దుస్థానం, పాపస్థానం అయినప్పటికీ కూడా సో ఇలాంటి సిచ్యువేషన్స్ని చక్కగా అది ఓవర్కమ్ అవ్వడానికి దాని దగ్గర పూర్తి సామర్థ్యం ఉంటుంది. లోన్ తీసుకున్నాం, దానికి అడ్డానికి పూర్తి సామర్థ్యం ఉంటుంది. ఆ అమ్మ ఏం చెప్పాడని చెప్పి తీసేసుకోకండి. మహార్దశలు, అంతర్దశలు మిగతా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీ యొక్క స్ట్రెంగ్త్, ఎంతవరకు మనం రీపే చేయగలం అనుకునే ఒక ప్రణాళిక, పద్ధతి, దాన్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. లాంగివిటీ ఆఫ్ యువర్ జాబ్, ప్రొఫెషన్ అండ్ మీ యొక్క అసెట్స్ బట్టి. బట్ ఏంటంటే దిస్ ఈజ్ వెరీ గుడ్ టైం ఫర్ గెట్టింగ్ లోన్స్. ముఖ్యంగా అక్కడ అప్పులు ముట్టడానికి ఏముంది, ఇస్తే ఫ్రీగా ఇస్తాడు. బట్ ఇక్కడ ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల డెఫినెట్గా గురువు గారు మీ యొక్క శత్రువులపైన విజయం సాధించడానికి కానీ, ఈ యొక్క రుణ సంబంధితమైన విషయాలని తీర్చడానికి, రుణాలు తీర్చే శక్తిని కానీ, అలాగే హెల్త్ ఇష్యూస్ ముఖ్యంగా, ఎందుకంటే కొన్నిసార్లు ఇంటెస్టైనల్, స్టమక్ రిలేటెడ్, డైజెషన్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు కూడా, బ్లోటింగ్ లాంటి సమస్యలు కూడా ఈ యొక్క గురుడి యొక్క ఉచ్చస్థితి సంచారంలో ఈ యొక్క 6th హౌస్లో వచ్చే ఆస్కారాలు ఉంటాయి. బట్
అది గురువు గారి ఉచ్చస్థితి సంచారం కాబట్టి మిగతా రాశులకి అయితే అది వేరే ఉంటుంది. ఉచ్చస్థితి సంచారం కాబట్టి డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్ అనమాట. వాటన్నిటి మీద మీరు ఓవర్కమ్ అవుతారు. 6th హౌస్లో ఉన్న గురుడు 6, 7, 8, 9, 10 డైరెక్ట్ 10th హౌస్ని చూస్తాడు, విచ్ ఈజ్ మిత్రక్షేత్రం, ఆయన ఫ్రెండ్లీ హౌస్. 6th హౌస్లో గురుడు ఎక్స్పాన్షన్ చేస్తాడు మీ డైలీ రొటీన్ని. 6th నుంచి 10th హౌస్ని చూస్తున్నాడు మీ ప్రొఫెషన్ని. అంటే ఇక్కడ మీ డైలీ రొటీన్ అనేది వర్క్ అవుతుంది. డైలీ రొటీన్ అంటే ఏంటి? కరెక్ట్గా 10 to 6 జాబు, 7 to లేకపోతే 2 జాబు, ఇలా ఒక డైలీ రొటీన్ అనేది మీకు వస్తుంది అంటే డెఫినెట్గా ఒక డైలీ రొటీన్లోకి మనం ఎంటర్ అవుతున్నాము. డైలీ రొటీన్ ఎక్స్పాండ్ అవుతుంది అంటే కంపల్సరీగా జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఒక డైలీ రొటీన్ ప్రకారం మీరు జాబ్ చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే 10th హౌస్ మీద గురుడి ఆస్పెక్ట్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ కర్మస్థానం, అంటే ప్రొఫెషనల్గా మీరు చేసే పని పెంచుతాడు. పని పెంచడం వల్ల మీ డైలీ రొటీన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేయాల్సి వస్తుంది. బాబు ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేయనా అంటారు. అయితే ఇక్కడ వన్ ఆఫ్ ద బెటర్ థింగ్ ఏంటంటే వృత్తిరీత్యా కొన్ని ఎనిమీస్ కావచ్చు, కాంపిటేటర్స్ కావచ్చు, వీళ్ళు పెరుగుతారు. వీళ్ళు మిమ్మల్ని చాలా వరకు మీకు అబ్స్టికల్ అవరోధాలు కలిగించడానికి ట్రై చేస్తారు. బట్ వీళ్ళని దాటుకుంటూ 10th హౌస్ మీద గురుడి ఆస్పెక్ట్ మిత్రక్షేత్రం మీద ఉంది కాబట్టి జాబ్ గ్యారంటీ ఉంటుంది. కానీ ఈ శత్రువుల మీద ఫైటింగ్ అయితే జరుగుతూ ఉంటుంది. 6th హౌస్ నుంచి డైరెక్ట్ ఆస్పెక్ట్ 12th హౌస్ మీద ఉంటుంది. 12th హౌస్ అంటే వ్యయ స్థానం, ఎక్స్పెన్సెస్, లాసెస్. 12th హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఎప్పుడైతే 6th హౌస్ నుంచి 12th హౌస్ మీద ఉందో ఇన్ జనరల్గా అది నీచి రాశి అండి. మకర రాశి అనేది యాక్చువల్గా నీచి రాశి కాబట్టి ఇక్కడ చాలా విషయాల్లో ఖర్చులకి సంబంధించి మెయిన్గా లోన్స్ తీసుకునే ఇంట్రెస్ట్ మీద, అలాగే మీ డైలీ రొటీన్లో హెక్టిక్ వర్క్ మీద, స్ట్రెస్ మీద, ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ అదే టైమ్లీగా మనం మెయింటైన్ చేయలేకపోవడం మీద, అండ్ మెడిసిన్ తీసుకునే మెడిసిన్ అంటే ఎందుకంటే 6th హౌస్ నుంచి 12th హౌస్ చూడడం మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా. సో కాబట్టి ఈ ఎక్స్పెన్సెస్ విషయాల్లో అన్నెసరీ ఎక్స్పెన్సెస్ లేకుండా మీరు చూసుకోవాల్సిన అవసరం, స్ట్రెస్ స్ట్రెయిన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం. ధనపరంగా అనవసరంగా ఖర్చు పెట్టామనే ఫీలింగ్స్ రాకుండా, వచ్చిన ప్రాఫిట్స్ని అనవసరంగా మనం ఇలాగ ఖర్చు చేసాం అనే ఇది లేకుండా ఇలాంటివి కొంచెం మీరు దాటుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ 6th హౌస్లోకి జూపిటర్ రావడం 12th హౌస్ మీద అనే ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఒక రకమైన ఫియర్ అనేది మాత్రం మీకు ఎనేబుల్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ధనపరంగా కానీ, మెడికల్ పరంగా కానీ, ఈ హెల్త్ పరమైన విషయాల్లో కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలకు సంబంధించి. అలాగే ఏలినాడు శని నడుస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. ఎండింగ్ ఫేజ్ శని ఆల్రెడీ ఇక్కడ ఈ రాశి వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడు. అయితే గురు భగవానుడు 6th హౌస్ నుంచి డైరెక్ట్ ఆయన హౌస్ని ఆయన చూస్తున్నాడు. ఉచ్చస్థితి నుంచి ధనస్థానం చూస్తున్నాడు. ఓన్ హౌస్ని చూసుకోవడం వల్ల గురుడు మరి ధనస్థానాన్ని, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటాడు. ఆర్థిక పరంగా ఎటువంటి తప్పుడు స్టెప్ లేకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా కాపాడతాడు. వాక్స్థానం మీద ఆయన హౌస్ని ఆయన చూసుకోవడం వల్ల ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మీరు కష్టపడతారు. ఇక్కడ డైలీ రొటీన్ ఎక్స్పాండ్ అవుద్ది కదా. సో కాబట్టి తన పరంగా ఇబ్బంది రాకుండా, ఫ్యామిలీ పరంగా, కుటుంబ పరంగా ఏలినాడు శని ఏదైతే నడుస్తుందో గురుడి యొక్క ఆస్పెక్ట్ శని మీద కూడా ఉండటం వల్ల ఈ యొక్క ఏలినాడు శని ఎఫెక్ట్ ఫ్యామిలీ మీద, ఫైనాన్స్ మీద పడుతున్న ఎఫెక్ట్ని ఆయన రెడ్యూస్ చేయటం, అన్నెసరీ ఎక్స్పెన్సెస్, అన్నెసరీ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్ వీటిని తను డిక్రీజ్ చేయడానికి చాలా వరకు గురు భగవానుడు ట్రై చేస్తాడు. ఈ విధంగా గురువు గారు ఈ 6th హౌస్లో ఇది మంచా చెడా అంటే 6th హౌస్ ఈజ్ ఏ లిటిగేటివ్, కన్ఫ్లిక్టెడ్, అబ్స్టెకల్ హౌస్. అందుకని దీన్ని మనం యోగిచ్చని రాశుల్లో లేకపోతే కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన రాశుల్లో చెప్పాం. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోండి, లోన్స్ తీసుకునే విషయాల్లో జాగ్రత్త తీసుకోండి, శత్రువులు పెంచుకోవద్దు. ఫస్ట్ శత్రువులు పెంచుకోకుండా ముందుకెళ్తే ఈ ట్రాన్సిట్ మీకు ఇంకా బాగా యోగిస్తుంది. ఇక గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం కర్కాటక రాశిలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన రాశి ధనురాశి. సో ధనురాశి వాళ్ళకి ఆల్రెడీ 7వ నుంచి ఇప్పుడు ఆయన అష్టమ స్థానంలోకి వస్తున్నాడు. సో 8th హౌస్ ఎందుకు 8th హౌస్లో ఇప్పుడు గురువు కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నా, 8th హౌస్ ఈజ్ ఎ సడన్ ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్. ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ వెరీ డీప్ సీక్రెట్స్, డీప్ నాలెడ్జ్, డీప్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే కొన్ని చేంజెస్ అనేవి మీ జీవితంలో రాబోతూ ఉంటాయి. సో కాబట్టి 8th హౌస్ అనేది అన్ని సడన్ ఈవెంట్స్. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఎగ్జాల్టెడ్ ఉచ్చస్థితిలో గురుడు ఉన్నాడో మిగతా రాశులకైతే 8th హౌస్లో గురుడు రావటం, అమ్మ ఇంటర్ బాబు 8th హౌస్లో గురుడు అంటే ఇప్పుడు ఆర్థిక పరంగానో, ఫ్యామిలీ పరంగానో, కొన్ని హెల్త్ పరంగానో కొన్ని విషయాల్లో మనకి ఇబ్బందులు వస్తాయి అని అనుకోవడానికి.
అంటే 8th హౌస్లో ఎప్పుడైతే గురుడు ఇక్కడ మీకు ఉన్నారో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు అంటున్నాం అంటే 8th హౌస్ అనేది ఒక దుస్థానం. సో కాబట్టి యాంగ్జైటీస్, టెన్షన్ ఓరియంటెడ్. చివరిదాకా పని ఏం జరుగుద్దో అని ఒక టెన్షన్ ఉంటే మనకి ఎలా ఉంటుందో, ఒక రకమైన యాంగ్జైటీ మనం తీసుకునే స్టెప్స్ వల్ల అది ఇప్పుడు ఉంటే ఎలా ఉంటుందో, అలాంటి హౌసెస్కి సంబంధించి కొంచెం 8th హౌస్. సో కాబట్టి మనం ఎక్కువ టెన్షన్ దేని గురించి పడతాం, ఒక విషయం గురించి డీప్గా తెలుసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు ఈ సమయంలో. ఎందుకంటే 8th హౌస్ డీప్ రీసెర్చ్. ఏదైనా సరే మీకు తెలియని ఒక విషయం నేర్చుకోవడానికి, మీకు తెలియకుండా దానిలో అడుగుపెట్టి దాని గురించి అది ఫస్ట్ మనకి అర్థం కాక తలకాయ బుర్ర బద్దలు కొట్టుకొని దాన్ని అర్థం చేసుకొని అబ్బా ఏం సాధించాను. ఇట్ ఈజ్ ఎ రీసెర్చ్ ఓరియంటెడ్ హౌస్. ఇంటెలిజెన్స్లో ఉన్న వాళ్ళకి, ఇంటెలిజెన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డిటెక్టివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్స్లో ఉన్న వాళ్ళకి, సీక్రెట్ ఏజెన్సీస్కి సంబంధించి వర్క్ చేసే వాళ్ళకి, డ్రగ్స్ కనిపెట్టే వాళ్ళకి, డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ కాదు, మెడికల్ డ్రగ్స్ కనిపెట్టే వాళ్ళకి, అండ్ వ్యాక్సిన్స్ ఇంప్రూవైజేషన్ చేసే వాళ్ళకి, ఫార్మా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఫార్ములాస్ కనిపెట్టే వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ గుడ్ హౌస్ అనమాట. డీప్ నాలెడ్జ్, ఏ సంబంధించిన నాలెడ్జ్ అయినా సరే. బట్ 8th హౌస్ అనేది ఇక్కడ మనం మెయిన్గా ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని గురుడు ఇక్కడ అష్టమ స్థానంలో ఎక్స్పాన్షన్ ప్లానెట్ 8th హౌస్లో రావటం వల్ల చాలా వరకు మనకి కొంత యాంగ్జైటికల్ ఇష్యూస్ వల్లే ఎక్కువ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్గా అరైవ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సమ్ టైమ్ ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా అండ్ ఇంటికి సంబంధించిన విషయాల రీత్యా, గృహోపకరణాలకు సంబంధించి ఇంటికి రినోవేషన్, కుటుంబ పరిస్థితులు, ఇంటికి సంబంధించి గృహపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో సడన్ ఎక్స్పెన్సెస్ అనేవి అయ్యే ఆస్కారాలు ఉంటాయి. బట్ ఆల్సో ద 8th హౌస్ ఈజ్ సడన్ గెయిన్స్, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఉచ్చ స్థితిలో ఉన్నాడు గురుడు. యాక్చువల్గా పార్ట్నర్ వెల్త్ కలిసి రావడం కావచ్చు, సడన్ గెయిన్స్ కావచ్చు, సడన్ వెల్త్ కావచ్చు, ఇన్లాస్ నుంచి కలిసి రావడం కావచ్చు. సో డెఫినెట్గా ఇలాంటి విషయాల్లో గురుడు అంటే మీ పర్సనల్ ఫైనాన్స్ కాంది అక్యుములేటింగ్గా వెల్త్ని తీసుకోవడానికి, అక్యుములేటింగ్ వెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ అనమాట నేను చెప్పేది. సో ఇలాంటి వాటి నుంచి చిట్టీలు వేసాము, లేకపోతే వడ్డీ మీద వచ్చే ఇంట్రెస్ట్, వీటికి సంబంధించి అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన హౌస్లో ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులు కూడా ఈ టైంలో కలిసి రావడానికి గురుడు బాగా ఉపయోగపడతాడు ఇక్కడ. సో ఎంతైనా 8th హౌస్ అనేది మనకి స్విమ్మింగ్ రాకుండా ఫస్ట్ నీళ్ళలో దిగితే అలా ఉంటుంది కదా, నేర్చుకునేదాకా భయం ఉంటుంది, తర్వాత ఏముంటుంది నేర్చుకున్నాక దాంతోనే మనం ఆడుకుంటాం. సో అలాగా ఒక డీప్ నాలెడ్జ్ని మీరు ఇక్కడ గెయిన్ చేయడానికి ఒక అవస్థని క్రియేట్ అవుతుంది అన్నమాట. సో టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్. ఫస్ట్ హెల్త్ మ్యాటర్స్, డొమెస్టికల్ మ్యాటర్స్, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం. 8th హౌస్లో ఉన్న ఈ యొక్క గురుడు 8, 9, 10, 11, 12 డైరెక్ట్ 12th హౌస్ని మిత్రక్షేత్రాన్ని చూస్తాడు. 8th హౌస్లో ఉచ్చ స్థితి నుంచి 12th హౌస్ని చూస్తున్నాడు. 12th హౌస్ లాస్ అండ్ ఎక్స్పెండిచర్. 8th దుస్థానమే, 12th దుస్థానమే, రెండు దుస్థానాలు గురుడి ఆస్పెక్ట్ ఉంది, గురుడు ఉన్నాడు. రెండు దుస్థానాలు ఎక్స్పాండ్ అవటం వల్ల సమ్ టైమ్స్ నిద్ర డిలే అవ్వటం, నిద్రకి సంబంధించి సరిగ్గా నిద్రపోవడానికి కూడా టైం ఎక్కువ వెచ్చించాల్సి రావటం, కొన్ని ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విషయాల రీత్యా కొన్ని ఖర్చులు కూడా రావటం, ఆ ఖర్చులు ఓవర్కమ్ అవ్వడానికి అది మిత్రక్షేత్రమే. మిత్రక్షేత్రం మీదే కాబట్టి ఆ ఖర్చులు సద్వినియోగం అవుతాయి, కాకపోతే సడన్గా వస్తాయి. సో కాబట్టి అలాగే ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక ఇంకా గురువు గారి డైరెక్ట్ ఆస్పెక్ట్ 2nd హౌస్ మీద ఉంటుంది, మకర రాశి మీద, విచ్ రిప్రజెంట్స్ ఫైనాన్స్ అండ్ ఫ్యామిలీ. సో గురుడు 8th హౌస్లో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, కానీ నీచ రాశిని చూస్తున్నాడు, మకర రాశిని. ఆర్థికమైన పరమైన ప్రణాళిక, ధనపరంగా చేసే ఖర్చులు ప్రణాళిక, ఒక ప్లానింగ్, ఫైనాన్స్ విషయంలో. నీచ రాశిని చూస్తున్నాడు కాబట్టి 8th హౌస్లో ఉచ్చ స్థితిలో ఉన్న నీచ రాశిని చూస్తున్నాడు కాబట్టి కుటుంబపరమైన విషయాల్లో సో కొంతవరకు కొంత ఫోకస్, కాన్సన్ట్రేషన్ చాలా అవసరం. గురుడు నీచ రాశిని చూసుకుంటున్నాడు కాబట్టి 8th హౌస్లో అక్యుములేటింగ్ ఆఫ్ వెల్త్ వచ్చినా, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వచ్చినా అది ఆ ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలోనూ, సద్వినియోగం చేసుకునే విషయంలోనూ ఇక్కడ కొంచెం మనం ఫెయిల్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే అది నీచ రాశి ఉంది కాబట్టి, నీచ రాశి మీద అక్కడ గురువు గారి యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి.
సో ఎంతైనా గురువుగారు సెకండ్ హౌస్ని చూస్తున్నాడు, ఎక్స్పాన్షన్ చేస్తాడు, ధనాన్ని ఎక్స్పాన్షన్ చేస్తాడు. కానీ ఏంటంటే నీచ రాశి అవ్వటం వల్ల ఇన్ జనరల్గా ఆ మనీ యూటిలైజేషన్ అనేది మనం మిస్యూటిలైజేషన్ అయ్యే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. అండ్ ఎయిత్ హౌస్ గురించి గ్యాస్ట్రిక్కి సంబంధించి, బ్లోటింగ్కి సంబంధించి, ఇండైజేషన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెంటల్ స్ట్రెస్, యాంగ్జైటికల్ స్ట్రెస్ విషయంలో. అలాగే ఇక్కడ గురుడు ఎయిత్ హౌస్ నుంచి ఉచ్చస్థితి నుంచి ఫోర్త్ హౌస్ మేన రాశి తన ఓన్ హౌస్ని చూస్తాడు. ఇక్కడ చూడండి, ఒక జలతత్వ రాశి మేన రాశికి అధిపతి గురుడు ఒక జలతత్వ రాశి కర్కాటకంలో ఉన్నాడు, ఇంకో జలతత్వ రాశిని ఉచ్చికాన్ని చూస్తున్నాడు, అక్కడి నుంచి ఇంకో జలతత్వ రాశి మేనాన్ని చూస్తున్నాడు. 3 జలతత్వ రాశులు ఇక్కడ ఎనేబుల్ అవుతున్నాయి. జలతత్వ రాశి అంటేనే ఎమోషన్. ఫోర్త్ హౌస్ మీద గురుడి ఆస్పెక్ట్. అక్కడ అర్ధాష్టమ శని నడుస్తుంది. ఆల్రెడీ శని మీ ఫోర్త్ హౌస్లో ఉన్నారు. అర్ధాష్టమ శని నడుస్తుండగా గురుడు ఎయిత్లో ఉన్నాడు. ఒక పక్క అర్ధాష్టమ శని మానసికమైన ఒక రకమైన ఎమోషనల్ స్ట్రెస్, అన్హ్యాపీనెస్ కావచ్చు, అన్కంఫర్ట్నెస్ కావచ్చు, కొంత ప్రొఫెషనల్గా ఏంటి, డొమెస్టికల్గా ఏంటి, కొన్ని తలకాయ నొప్పులు నెత్తి మీదకి వచ్చి ఉంటాయి. అలాంటి వాటిలో గురుడు ఎయిత్ హౌస్ నుంచి ఉచ్చ స్థితి నుంచి నేను చాలా రిస్కే చేశాను కానీ అంటుంటారు చూసారా. సో ఇక్కడ ఎయిత్ హౌస్ ఉచ్చస్థితి నుంచి అర్ధాష్టమంలో ఉన్న ఫోర్త్ హౌస్ని చూడడం వల్ల జూపిటర్ అంటే కొంత రిస్క్ తీసుకున్న, కొంత యాంగ్జైటీ క్రియేట్ చేసిన ఒక విషయం గురించి మీరు చాలా వరకు కూడా టెన్స్ క్రియేట్ అయినా అది మొత్తం మీ డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన విషయాలు, గృహానికి సంబంధించి కావచ్చు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, వాళ్ళ ఉన్నతికి సంబంధించి కావచ్చు, వాళ్ళ మంచికి సంబంధించి కావచ్చు, వీటన్నిటికీ గురుడు మెయిన్గా అర్ధాష్టమంలో శని కంట్రోల్ చేయటం వల్ల టెన్షన్తో కూడుకుని ఉంటుంది. కానీ బట్ ఇదంతా నేను ఏం టెన్షన్ పడ్డా ఇంటి గురించే కదా అన్నట్టు ఉండదు పరిస్థితి. బట్ జూపిటర్ ఈజ్ ఇన్ ఎగ్జాల్టెడ్, కాబట్టి డెఫినెట్లీ యూ విల్ ఓవర్కమ్. ఆ స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా ఈజీగానే నేర్చుకుంటారు, అంత భయపడుతూ ఏం నేర్చుకోరు. సో మిగతా వాళ్ళైతే అది భయపడుతూ దిగాలంటేనే భయపడుతూ నేర్చుకోవాలి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఉచ్చ స్థితిలోకి ఉండడం అష్టమంలో, కానీ వీళ్ళకి అష్టమంలో ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల ఆ దిగటం ఏముంది, తొక్క నీళ్ళేగా దూకేద్దాం, ఫస్ట్ ఏముంది తర్వాత నేర్చుకుందాం, అదే వస్తుంది మనకి అన్నట్టు. సో అందరికీ అష్టమ గురుడు ట్రాన్సిట్ వేరు, ధనురాశి వాళ్ళకి వేరు. వీళ్ళకి ఏంటంటే ఆ ప్రమాదాలతోనే వీళ్ళకి ఆటలాడడం అంటే ఇష్టం. ఎందుకంటే ఆయనకి అది ఉచ్చి రాశి, ఇప్పుడు చిన్నప్పుడు చేసి ఇవన్నీ అన్నట్టు ఉంటుంది. బట్ ఎందుకు జాగ్రత్త తీసుకోవాలంటే 8th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ అన్సర్టనిటీ. ఇదో దుస్థానం 8th, 12th రెండింటి మీద చూస్తాడు కాబట్టి ఆ రెండు కూడా కొంచెం మెంటల్ స్ట్రెస్ని ఎక్కువ క్రియేట్ చేసే హౌసెస్ కాబట్టి జస్ట్ బీ కేర్ఫుల్ దీస్ 5 months ఎవ్రీ అండర్టేకింగ్ అనమాట. ఇక గురు భగవానుడు ఈ ఉచ్చస్థితి కర్కాటక రాశిలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన రాశి ఒకటి సింహరాశి ఒకటి. సింహరాశి వాళ్ళకి ఏంటంటే అష్టమ శని ఆల్రెడీ నడుస్తుంది. యువర్ సాటర్న్ లాంగ్ టర్మ్ ప్లానెట్ ఈజ్ ఇన్ యువర్ దుస్థాన 8th హౌస్. ఆల్రెడీ 8th హౌస్లో శని. 8th హౌస్ అంటేనే ఇంట్రా బాబు, ఈ టెన్షన్లు ఏంటో, ఈ యాంగ్జైటీలు ఏంటో, ఈ ఖర్చులు ఏంటో, ఈ ఫ్యామిలీ ప్రాబ్లంలు ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది. అంటే శని మంచి స్థానంలో నెమ్మదిగా నడుస్తుంటాడు కదా, మంచి స్థానంలో నడిస్తే ఆహా బాగుంది అనుకుంటాం. ఇలా అష్టమంలో నడిచిన ఎప్పుడు వెళ్ళిపోతాడు బాబు. ఇలాంటి సందర్భంలో గురుడు కూడా 10th స్థానంలోకి వస్తున్నారు. సో 10th స్థానం పేరులోనే ఉంది, ఖర్చు, వ్యయం, లాస్ ఆర్ ఎక్స్పెన్సెస్. బట్ ఇది ఆయనకు ఉచ్చస్థితి, ఉచ్చరాశి. జనరల్గా 10th స్థానంలోకి మిగతా రాశులకు వస్తే అది వేరు, కానీ సింహరాశి వాళ్ళకి 10th స్థానంలో గురుడు రావడం ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే శుభగ్రహం ఎప్పుడు కూడా శుభమూలకమైన ధనవ్యయాన్ని చేస్తుంది, కానీ అది నష్టాన్ని అయితే చేయదు. అవసరాన్ని రీత్యా అవసరార్థం తప్పని పరిస్థితులకి సంబంధించిన విషయాలను పెట్టేస్తుంది, అన్నెసరిగా దేనికి పెట్టచ్చు. కాకపోతే శని అష్టమంలో ఉండి, గురుడు అష్టమం వ్యయంలో ఉండి, లాంగ్ టర్మ్ లార్జ్ ప్లానెట్స్ రెండు అష్టమ 10th స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ 5 నెలల్లో కూడా చాలా వరకు బిట్లో ఫైనాన్షియల్గా కానీ అన్ని పరిస్థితుల రీత్యా అనిపిస్తూ ఉంటుంది. కానీ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ ఏంటంటే 10th స్థానంలో ఉన్న ఈ గురుడు ఆయన 9th ఆస్పెక్ట్ 8th హౌస్లో ఉన్న శని, అష్టమ శని మీదే చూస్తాడు. ఆల్రెడీ అష్టమ శనిల్ని ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా చాలా ఇంకా ఉంది, ఇప్పుడే స్టార్ట్ అయిన 1 సంవత్సరం అయింది, ఇంకా ఉందనుకుంటున్నారా. సో ఆయన ఇంకా అక్కడ చాలా వరకు కూడా క్రియేట్ చేస్తుంటారు ప్రాబ్లం. అలాంటి శనిని ఆయన ఉచ్చస్థితి నుంచి ఓన్ హౌస్, ఆయన మేన రాశిని ఆయనే చూసుకుంటాం వల్ల
ఏమయ్యా నేను ఏదో రెంట్కి ఇచ్చా నీకు ఇల్లు ఉండమని చెప్పి అష్టమ స్థానంలోకి వచ్చావు, ఈ ఆరోగ్యం ఏంటి, ఈ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం చేసేస్తున్నావు ఈ హౌస్ నువ్వు అని చెప్పి ఆయన కంట్రోల్ చేస్తాడు. ఈ కంట్రోల్ 12th హౌస్లో ఉండటం వల్ల కొన్ని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి, కానీ ఆ ఖర్చులన్నీ కూడా మీరు బయటపడటానికే. సో ఎక్స్పెన్సెస్ హౌస్లో వచ్చే స్థితిలో ఉన్నాడు. ఎందుకు మీ టెన్షన్స్ తగ్గడానికి. ఇది ఫస్ట్ ఇది ఒకటి ఏదో ఒకటి ఇది అమ్మేసి ఇది పెడితే మనకి టెన్షన్ తగ్గిపోద్ది అంటే అన్నీ అమ్మేయాల్సి వస్తుందండి అంటే అలాగా ప్రతిదీ ఖర్చుతో కూడుకుని ఉంటుంది. సో కాబట్టి ఈ 5 months ఫైనాన్షియల్గా సింహరాశి వాళ్ళు డెఫినెట్గా మీరు మీ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని మేనేజ్ చేయడంలో మంచి ప్లానింగ్లో ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. గురుడు 10th స్థానంలో ఉండి శని కూడా 8వ స్థానంలో, 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ దుస్థానాల్లో ఉన్నాయి కాబట్టి 10th స్థానంలో ఉన్న గురుడు డైరెక్ట్ 6th హౌస్ రోగ శత్రుస్థానాన్ని చూస్తాడు. అంటే అక్కడ నీచరాశి, అది పైగా మకర రాశి, రోగస్థానాన్ని రుణస్థానాన్ని చూస్తాడు. అనవసరంగా లోన్స్ తీసుకుని కట్టలేకపోవటం, అనవసరంగా అప్పులు చేయటం కావచ్చు, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, శత్రువుల్ని పెంచుకోవటం. ఈ టైంలో ఎవరన్నా మాట అంటే ఆడు హిడెన్ ఎనిమీ అవుతాడు, మీకు తెలియకుండా వెనకాలే శత్రువుగా తయారవుతాడు. శత్రువుల్ని పెంచకుండా ఉండటం, ఇలాంటివి చేసుకుంటూ ఆర్థికమైన ప్రణాళిక చేసుకుంటూ ఖర్చులను అదుపులో పెట్టుకుంటూ అవసరమైన వాటి గురించి మీరు చేస్తే చాలా మంచి పొజిషన్ అనేది ఉంటుంది. అంటే ఇది ఫారెన్ ట్రావెల్స్కి, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్కి, అబ్రాడ్ ట్రావెల్స్కి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు గురుడు ఇక్కడ. కాకపోతే ఏదైనా చెప్పే కదా, టెన్షను ఖర్చుతోనే కూడుకుని ఉంటుంది అంత వ్యవహారం. సో కాబట్టి ఇక్కడ గురుడు 10th స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మంచి స్పిరిచువలిజం ఇస్తాడు, ఎప్పుడు లేని ధార్మికత ఇస్తాడు. డొనేషన్స్ చేయండి, చారిటీస్ చేయండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తా గురుడికి సంబంధించి చక్కగా మంత్రము, అది చేసుకోండి. ఇంకా బెనిఫిట్ఫుల్గా ఉంటుంది మీకు ఆ డిస్క్రిప్షన్లో మంత్రాన్ని మనం చేసుకోవటం వల్ల. అలాగే గురుడు మళ్ళీ ఇక్కడ తను 10th స్థానం నుంచి 12, 1, 2, 3, 4 చతుర్థ స్థానాన్ని చూస్తాడు. అది మిత్రక్షేత్రమే. 10th స్థానం నుంచి 8వ స్థానం, 10th స్థానంలో ఉన్నాడు ఒక దుస్థానం, 8వ స్థానం ఒక దుస్థానం. ఈ 2 దుస్థానాలను చూడటం వల్ల యాంగ్జైటీ అనేది క్రియేట్ అవుతుంది. మొత్తం దీని యాంగ్జైటీ దేని గురించి? హౌస్ ఆఫ్ 4th హౌస్, ప్రాపర్టీస్ గురించి, ఫిక్స్డ్ అసెట్స్ గురించి, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్, గృహ పరిస్థితుల గురించి, వాహనాలు ఏదైనా అమ్మిన వాటి కోసం, ఇంటికి సంబంధించి వాటి మీద ఎక్కువగా మీ ఫోకస్ అంతా క్రియేట్ అవుతూ ఉంటుంది. సో గృహ సంబంధితమైన ఎక్స్పెన్సెస్, ఖర్చులు, కాన్సన్ట్రేషన్ వాటి మీద ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళు నేను చెప్పిన ఈ విషయాల్లో ఆరోగ్యాన్ని కాపాడుకుంటా, ఫైనాన్షియల్ ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకుంటా, సో హెల్త్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా మీరు ముందుకెళ్తే ఈ 5 నెలలు ఇంకొంచెం బెటర్మెంట్గా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి డెఫినెట్గా గురువు గారికి సంబంధించిన డిస్క్రిప్షన్లో మంత్రం కూడా ఇస్తా, అది కూడా చేసుకుంటూ ముందుకెళ్ళండి, చాలా మంచిది. సో మొత్తానికి ఈ రాశిలో వాళ్ళకి గురువు గారు కొంచెం మీరు జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.